గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు ఆంధ్రజ్యోతి, వెలుగు దినపత్రికలోని మరి ఏ దినపత్రికలో ఏ వార్తలు అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనం ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే ఫస్ట్ మనకి ప్రధానంగా ఇచ్చిన వార్త అంటే బాబు రిమాండ్ 5 వరకు పొడిగింపు అంటూ ఇచ్చారు. అక్టోబర్ 5 వరకు చంద్రబాబు నాయుడు యొక్క రిమాండ్ను పొడిగించారు అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా బెజవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలను జారీ చేసినట్లుగా తెలుస్తుంది అంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అలాగే మరొక వార్త చూసినట్లయితే మొత్తం చాలామంది కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని మరి ఆ యొక్క రాజకీయ కక్షతోటే ఈ యొక్క అరెస్ట్ను కొనసాగించారు అనే విధంగా మాట్లాడుతూ, అలాగే చంద్రబాబు నాయుడు ఏ తప్పు కూడా చేయలేదు, అన్యాయంగా ఆయనను అరెస్ట్ చేశారు అన్నట్లుగా చాలామంది మరి ర్యాలీలు, రాస్తారోకోలు ఇవన్నీ కూడా చేయటం, మరి కొవ్వొత్తుల ర్యాలీతో కూడా మరి చంద్రబాబు నాయుడు విడుదల చేయాలి, రిలీజ్ చేయాలి అంటూ కూడా ఎంతోమంది మరి పోరాడుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం ఇక్కడ యువత అంతా ముందుగా, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులందరూ కూడా జగన్ మరి జైల్లో ముగిసినటువంటి సిఐడి కస్టడీ తర్వాత వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తున్నారు జగన్ సర్కార్ని అనేది కూడా మనకి ఇచ్చారు. అయితే డీటెయిల్స్ అన్నీ కూడా మనం తర్వాత చూద్దాం. ఇక రాజమహేంద్రవరంలో తమను కలిసిన ఐటీ ఉద్యోగులందరితో కూడా బ్రాహ్మణి కూడా ఇంకా చాలామంది ఐటీ ఉద్యోగులందరూ కూడా మరి రాజమండ్రిలోని బ్రాహ్మణిని కూడా, అంటే నారా చంద్రబాబు నాయుడు కోడలు బ్రాహ్మణిని కూడా కలిశారు ఐటీ ఉద్యోగులందరూ కూడా. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మరి కడిగిన ముత్యంలాగా చంద్రబాబు బయటకు వస్తారు, ఎవ్వరు కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదు అంటూ కూడా, లేట్ అవ్వచ్చు కానీ చివరకు న్యాయమే గెలుస్తుంది అన్నట్లుగా ఐటీ ఉద్యోగులు అందరూ కూడా చెప్పినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. సో చూద్దాం లాస్ట్కి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఏం జరిగింది ఏంటి అనేది. అలాగే మరొక వార్త చూస్తే ఒక్క ఆధారం చూపండి అంటూ మనకి ఇక్కడ ఒక ఆధారం కోసం ప్రశ్నిస్తున్నటువంటి బాబుకు సంబంధించినటువంటి, అది కూడా బాబుకు సంబంధించినటువంటిదే, ఒక్క ఆధారమైనా చూపించండి తప్పు చేశాను అని. దానికి సంబంధించి కూడా మనం ఒక్క డీటెయిల్ చూపించిన, ఒక్క ఆధారం చూపించినా కూడా తప్పు చేశానని లొంగిపోతాను అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు అయితే ఎటువంటి ఆధారాలు లేవు. ఆధారాలు లేకుండా ఆ విధంగా అరెస్ట్ చేయడం అనేది చాలా మరి రాజకీయ కక్షతో కూడుకున్న ధోరణి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా మరొక వార్త చూసినట్లయితే అడ్డంకులు దాటుకుని అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి చూస్తే హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ఐటీ ఉద్యోగులు, పోలీసులు కళ్ళు కప్పి బ్రాహ్మణిని కలిసినటువంటి 50 మంది. ఇంకా అలాగే వేకుజమున 2 గంటలకే ప్రయాణం మొదలుపెట్టారు. సరిహద్దులో పోలీసులు దిగ్బంధం చేశారు అంటూ కూడా ఇచ్చారు. అలాగే కారులో తెలంగాణ రిజిస్టర్ అయితేనే మరింత నిఘా ఉంటుంది. ఐడి కార్డుల పరిశీలన, ఫోన్లో వాట్సాప్ తనిఖీ. కొంతమంది కోదాడ వైపు నుంచి వెళ్లారు, మరి కొంతమంది ఖమ్మం నుంచి అశ్వారావుపేట మీదుగా వెళ్లి బ్రాహ్మణిని కలిసి పోలీసుల కళ్ళు కప్పి మరి ఐటీ ఉద్యోగులందరూ కూడా వెళ్లి బ్రాహ్మణిని కలిశారు రాజమహేంద్రవరంలో అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సరిహద్దులో హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి కార్లను మరి ఆపి తనిఖీలు చేస్తున్నటువంటి పోలీసు అధికారులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా అయితే ఖచ్చితంగా ఈ మొత్తం హాఫ్ పేజ్ అంతా కూడా మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలో బాబుకి సంబంధించి ఒక్క ఆధారమైన తప్పు చేసినట్లు నిరూపించండి అనేది ఒక హెడ్లైన్గా ఇచ్చారు. అలాగే చాలామంది ఐటీ ఉద్యోగులందరూ కూడా అడ్డంకులన్నీ, అంటే అక్కడక్కడికి అడుగడుగున పోలీస్ వారు ఉన్నప్పటికీ కూడా పోలీస్ శాఖ కళ్ళు కప్పి కూడా అడ్డంకులన్నింటినీ దాటుకొని వెళ్ళి ఒక 50 మంది ఐటీ ఉద్యోగుల వరకు కూడా బ్రాహ్మణిని కలిశారు అనేది కూడా మనకి ఇక్కడ ఒక హెడ్లైన్ ఇచ్చారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా చూద్దాం. మరొక వార్త చూసి బాబు రిమాండ్ ఎట్టగేలకు ఇవన్నీ అయిపోతే ఒక ఎత్తు అయితే, బాబు రిమాండ్ అనేది ఇప్పుడు మళ్ళీ 5వ తారీఖు వాయిదా పడింది అనేది మనకి ఇక్కడ ఒక వార్త అయితే సంచలనంగా ఇచ్చారు. సో వాటికన్నిటికీ సంబంధించి మనం డీటెయిల్స్ చూద్దాం. ఇక మరొక వార్త చూసినట్లయితే ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు, తెలంగాణలో కాంగ్రెస్ గెలవచ్చు అంటూ ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా రాహుల్ గాంధీ కూడా ఎంతో సంతోషంతో అభ్యర్థులందరి ప్రకటన తర్వాత రంగంలోకి డీకే కూడా దిగినట్లుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. ఇంకా చూసినట్లయితే కేసీఆర్ని నమ్మి మోసపోయా అంటూ మరొకరు ఇక్కడ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎవరు అనేది చూసి ఎన్టీఆర్ ఘాట్ వద్ద దీక్షలో టీడీపీ నేత సోమిరెడ్డితో మౌత్కుపల్లి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ నేను
కేసీఆర్ని నమ్మి చాలా మోసపోయాను అంటూ కూడా మరి వాళ్ళు ముచ్చటిస్తున్నటువంటి పరిస్థితి. ఎన్టీఆర్ ఘాట్ వద్ద దీక్షలో టీడీపీ నేత సోమిరెడ్డితోటి మోత్కుపల్లి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి అంటూ కూడా ఇచ్చారు. సో మొత్తంగా అయితే కేసీఆర్ వల్ల నేను మోసపోయాను అంటూ కూడా ఇచ్చారు. ఇక మైనంపల్లి 27న కాంగ్రెస్లోకి వెళ్తున్నట్టుగా కూడా క్లియర్ అయిపోయింది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇక ఏ క్షణంలోనైనా కవిత అరెస్ట్ అంటూ ఇక్కడ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా ఆమెతో పాటుగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తోంది అంటూ కూడా ఈడీ అధికారుల ద్వారా తెలుస్తోంది అంటూ కూడా ఇక్కడ మరి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు. మొత్తంగా అయితే ఈరోజు హాట్ అంటే మెయిన్ అంటే తెలంగాణలో కాంగ్రెస్ అయితే ఖచ్చితంగా గెలవచ్చు అంటూ ఒకటి ఇచ్చారు. ఇక్కడ చూస్తే ఏ క్షణంలో నేను కల్వకుంట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ జరగవచ్చు అంటూ కూడా ఆమెతో పాటుగా ఇంకా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు కూడా ఉచ్చు బిగుస్తుంది అంటూ కూడా ఈడీ అధికారులు చెప్పడం జరుగుతుంది అంటూ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే విధేయత త్యాగానికి గుర్తింపు అనేది ఉంటుంది అంటూ మరొక వార్త కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక బీఆర్ఎస్లో సముచిత స్థానం ఇస్తారు అంటూ కూడా మనకి ఇక్కడ ఒక వార్త అయితే కనిపిస్తుంది. నా మాటలు చేతలను మార్క్ చేశారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే కడియం అనుచరులే వైరల్ చేశారు అంటూ నవ్య పంచాయతీ శ్రీహరి కుట్ర చేస్తున్నారు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే తోటి ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడినట్టు కొన్ని మాటలు అంటూ మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. సో మొత్తంగా అయితే విధేయత త్యాగానికి చాలా వరకు గుర్తింపు ఉంటుంది. మరి బీఆర్ఎస్లో సముచిత స్థానం అయితే ఇస్తారు అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మొత్తంగా అయితే కొన్ని విషయాలు మార్ఫింగ్ కూడా చేశారు. మార్ఫింగ్లు చేయటం వల్లనే ఈ విధంగా జరుగుతున్నాయని కుట్రతో కూడినటువంటి పనులు జరుగుతున్నాయి అంటూ ఇంకా ఓపెన్ హార్ట్లు మాట్లాడినట్టు ఆర్కేతో మరి ఇక్కడ రాజయ్య కూడా కొన్ని మాటలు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడినటువంటి మాటలు కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో వాటికి సంబంధించి అయితే మనకి జస్ట్ ప్రధాన హెడ్లైన్గా మాత్రమే ప్రస్తావించారు. కానీ మెయిన్ డీటెయిల్స్ అన్ని కూడా మనకి 14th పేజీలో ఇచ్చినట్లుగా చూపిస్తున్నారు. సో మనం అది గమనించవచ్చు. అలాగే ఇక మైనంపల్లి 27న కాంగ్రెస్లోకి వస్తున్నారు అనేది మనం చూసినట్లయితే ఢిల్లీ వెళ్ళి ఖర్గే సమక్షంలో చేరిక జరుగుతుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఈ నెల 27న అంటే రేపాగెల్లుండు ఒకవేళ జాయిన్ అయ్యే అవకాశం ఉండొచ్చు. ఢిల్లీ వెళ్ళి ఖార్గే సమక్షంలో పార్టీ కండువ కప్పుకొని ఉన్నారు అంటూ కూడా మనకి మైనంపల్లి గురించి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరొకటి చూస్తే మల్కాజ్గిరి మెదక్ టికెట్లపై పట్టు సాధించే అవకాశం ఉండొచ్చు. అధిష్టానం ఓకే అన్నట్లు ప్రచారం కూడా కొనసాగుతుంది ఇప్పటికే అంటూ కూడా మైనంపల్లి గురించి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక సర్పంచులు కౌన్సిలర్లు కూడా అడ్డుకునేందుకు బీఆర్ఎస్ యత్నాలు చేస్తుంది అంటూ కూడా ఇచ్చారు. సర్పంచులు ఎవరైతే ఉన్నారో కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనం 10th పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే సర్పంచులు కావచ్చు, మరి ఎమ్మెల్యేలు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, వీళ్ళందరినీ కూడా అడ్డుకునే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉన్నారు. మొత్తంగా అయితే అసంతృప్త నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మ్యాక్సిమం అంటే కాంగ్రెస్ గూటికే చేరుతున్నారు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో మొత్తంగా అయితే కాంగ్రెస్ ఒకవేళ తెలంగాణలో మాత్రం ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉండొచ్చు అంటూ కూడా మనకి ఇక్కడ ఒక ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా మనం చూసినట్లయితే రాష్ట్రంలో బీజేపీ పని అయిపోయింది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో ఖచ్చితంగా గెలుస్తామంటూ కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యానిస్తున్నారు. రాజస్థాన్లో పోటాపోటీ అయినా గెలుపు మాదే అంటూ 5 రాష్ట్రాల ఎన్నికలపై రాహుల్ వ్యాఖ్యలు చేసినటువంటి తీవ్ర పరిస్థితి ఇక్కడ మనం గమనించవచ్చు అంటూ కూడా ఇచ్చారు. ఖచ్చితంగా ఇంకా బీజేపీ పని అయిపోయింది, ప్రతి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ముందడుగులు ఉంది అంటూ కూడా చెప్తున్నారు. తెలంగాణలో కూడా కాంగ్రెసే గెలవచ్చు అంటూ కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే సర్వేల్లో కూడా వెల్లడవుతున్నటువంటి పరిస్థితి అనేది కూడా అక్కడ ప్రజలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రజలు కూడా ఈ యొక్క కాంగ్రెస్ తరపున ప్రకటించినటువంటి 6 గ్యారెంటీలు ఏవైతే ఉంటాయో ఆ 6 గ్యారెంటీలు కూడా ప్రజలందరూ ఎంతో ఆకర్షితులు అవుతూ ఉన్నారు. ఇంకా ఎన్ని రోజులు ఉన్నటువంటి సర్కార్లని అన్నీ చూసేసాం, ఇంకా ఒకవేళ ఈ కాంగ్రెస్ వస్తేనైనా మళ్ళీ మా బ్రతుకులు ఏమైనా తెలంగాణని ఇచ్చిన సోనియమ్మ మళ్ళీ వస్తే మా బ్రతుకులు మారుతాయి అనే ఆశతోటి మళ్ళీ అందరూ కూడా చాలామంది కాంగ్రెస్ వైపు అయితే మొగ్గు చూపుతున్నారు అంటూ కూడా అనేక సర్వేలు కూడా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. సో ప్రజలు కూడా ఎక్కువగా 6 గ్యారెంటీలు ఏవైతే ఇచ్చారో ఉచిత బస్సు ప్రయాణం స్త్రీలకు, అలాగే ఇంకా 200 యూనిట్ల వరకు కరెంటు, ఉచిత విద్యుత్ అంటూ, అలాగే ఇంకా
మరి స్కూల్స్ ప్రతి జిల్లాకు మండలానికి ఒకటి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయి పిల్లలకు సంబంధించి. ఇలాగే విద్యార్థులకు సంబంధించి 5 లక్షల మరి కార్డు ఇస్తారు విద్యార్థులకు కూడా అంటూ కూడా ఉచితంగా అంటూ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అనేక రకాలు రైతులకు, కౌలు రైతులకు, ఇంకా అన్నీ కూడా మరి మహిళలకు సంబంధించి అయితే ఇంకా అటు బస్సు ఫ్రీగా, బస్ ఛార్జెస్ లేకుండా మరి ఫ్రీగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పించారు. అలాగే మరి పేద మహిళలు అయితే కనుక 500కే గ్యాస్ సిలిండరు, ఇలా రకరకాలుగా. అలాగే 2500 ప్రతి మహిళకు కూడా నెల నెల అకౌంట్లో. అలాగే పింఛన్ చూసుకున్నట్లయితే 4000 రూపాయలు మరి పింఛన్ ఇస్తున్నారు. అలాగే 10 లక్షల రూపాయల బీమా, ఇలా రకరకాల గ్యారంటీలతో మొత్తం కూడా 6 రకాలైనటువంటి గ్యారంటీలు హామీ కార్డు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్లో ఎక్కువ మక్కు చూపుతున్నారు ప్రజలందరూ కూడా. అలాగే ప్రతి ఇంటికి కూడా కాంగ్రెస్ నేతలందరూ కూడా వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఇంట్లో కూడా కాంగ్రెస్ యొక్క 6 గ్యారంటీల కార్డ్స్ని ఇవ్వడం కూడా జరుగుతుంది. ప్రతి ఇంట్లో కూడా 6 గ్యారంటీలకు సంబంధించిన వివరణ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ చేయటం వల్ల కాంగ్రెస్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు బీజేపీ అలాగే బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ వాళ్ళు ప్రకటించినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఆ 6 గ్యారంటీలను తలదన్నే విధంగా ఇప్పుడు ఇంకా ఏమైనా కొత్తగా వ్యూహాలు రచించాలి అనే పనిలో అయితే బిజీగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజలను ఏ విధంగానైనా సరే మరి ఆకర్షించుకునే విధంగా ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఎంతకైనా సరే, ఎంత ఖర్చుకైనా సరే వెనకాడకుండా మరి ఎక్కువగా మహిళలపై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. అలాగే ఓటర్ల సంఖ్య చూసుకున్నట్లయితే యువతపై కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఎందుకంటే ప్రతి కాలేజెస్ 18 ఇయర్స్ కంప్లీట్ అయిన ప్రతి విద్యార్థి నుంచి కూడా కాలేజెస్లో కూడా ఇప్పుడు ఎక్కువగా ప్రచారం చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఓటర్ ఐడి కలిగి ఉండాలి అంటూ కూడా చెప్తున్నారు. యువత అండ్ ఎక్కువగా అంటే మహిళలపైనే ఫోకస్ పెట్టారు. ఎందుకంటే వారి సంఖ్యనే ఎక్కువగా ఉంది మరి ఓటర్లకు సంబంధించి అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. సో ఎక్కువగా ఇంకా వాళ్ళపైనే ఫోకస్ పెట్టారని కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఒకరిపై ఒకరైతే మొత్తంగా ప్రజలకి ఇప్పుడు ఇచ్చే పథకాల విషయంలో మాత్రం ముమ్మరంగా ప్రతి విషయంలో కూడా ముమ్మరంగా కొనసాగిస్తూ ఉన్నారు అనేది మనకి తెలుస్తుంది. సో ఇంకా ఎక్కువగా మహిళలను ఆకర్షించే పథకాలు ఏమున్నాయని చెప్పేసి ఆలోచనలలో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ అయితే తెలంగాణలో కూడా గెలిచే అవకాశం ఉంది. బీజేపీ పని అయిపోయింది. మధ్యప్రదేశ్ అలాగే ఛత్తీస్గఢ్లో ఖచ్చితంగా గెలుస్తామంటూ కూడా హామీ ఇచ్చేస్తూ ఉన్నారు. అలాగే ఇంకా తెలంగాణలో కూడా గెలుస్తాం అంటూ కూడా ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా మరొక వార్త చూస్తే అభ్యర్థుల ప్రకటన తర్వాత రంగంలోకి డీకే అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అసంతృప్తుల్ని బుజ్జగించడానికి తెలంగాణకు ట్రబుల్ షూటర్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. కానీ మెయిన్ అంటే 10th పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. ఇక కేసీఆర్ను నమ్మి మోసపోయా అంటూ ఇచ్చారు. దళితుడు ఇంట్లోకి వస్తే గోమూత్రంతో శుద్ధి చేసుకునే రకం అంటూ కూడా ఆయన గురించి చెప్పడం జరుగుతుంది. 6 నెలలుగా దూరం పెట్టేశారు. ఇక అపాయింట్మెంట్ లేదు. బాబు అరెస్టుపై కేసీఆర్ స్పందించకుంటే బీఆర్ఎస్కే నష్టం అంటూ రేవంత్ నా తమ్ముడు అంటూ కూడా ఆయన వల్లే కాంగ్రెస్ బలపడింది అంటూ కూడా బాబు అరెస్టుపై టీడీపీ శ్రేణులు బాబు అరెస్టుపై టీడీపీ శ్రేణులు సునామీలా పోరాడాలి అంటూ కూడా చెప్తున్నారు. వైఎస్ జగన్ నియంత అంటూ, కిరాతకుడు అంటూ, దళితులను నమ్మొద్దు అంటూ, దళితులు నమ్మొద్దు ఎవరిని, జగన్మోహన్ రెడ్డిని అంటూ, అలాగే బాబుకు మద్దతుగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద దీక్షలో మోత్కుపల్లి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా జగన్ రెడ్డి అంతా నియంత పాలన కొనసాగిస్తున్నారు. ఆయన నమ్మొద్దు దళితులందరూ కూడా అంటూ, బాబు ఎంతో మరి ప్రజల కోసం, ప్రజల సేవ కోసం పాటుపడుతున్నటువంటి వ్యక్తి బాబు అంటూ కూడా, బాబు కోసం దీక్ష చేస్తున్నటువంటి ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎవరైతే దీక్ష చేసిన వాళ్ళందరినీ కూడా కలిసి మోత్కోపల్లి మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇన్ని రోజులు నేను కేసీఆర్ని నమ్మి మోసపోయాను, ఇక మీదట నేను కేసీఆర్ని నమ్మను అంటూ కూడా చెప్తాను. దళితుడి ఇంట్లోకి వస్తే ఆవు మూత్రంతో శుద్ధి చేపించుకునేటటువంటి రకం 6 నెలల వరకు కూడా ఆ యొక్క తాకిడిని దూరం పెట్టి, ఆ దళితులు వచ్చిన వాళ్ళని దూరం పెట్టే రకం, అలాంటి వ్యక్తిని నమ్మి నేను మోసపోయాను అంటూ కూడా చెప్తున్నారు. ఇంకా ఎటు తిరిగి కూడా మోత్కుపల్లి చెప్తున్నది ఏంటంటే, మరి కేసీఆర్ని నమ్మి మోసపోయాను ఒకటి, జగన్ నియంత పాలన కొనసాగిస్తున్నాడు ఒకటి, బాబు మాత్రం కడిగిన ముత్యంలో బయటికి వస్తాడు అంటూ కూడా అక్కడ దీక్ష చేస్తూ ఎన్టీఆర్ ఘాట్ దగ్గర దీక్ష చేస్తున్నటువంటి వ్యక్తులని ఓదార్చినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. సో అలాగే ఇక మరొక వార్త చూస్తే, కొలువుల ప్రహసనం అంటూ మనకి ఇక్కడ ఒకటి ఇచ్చారు. 9 ఏళ్లలో ఒకే ఒక్క గ్రూప్ నోటిఫికేషన్, ఎన్నికల ఏడాదిలో భారీగా ప్రకటనలు చేస్తున్నారు. 9 ఏళ్లలోనేమో ఒకే ఒక్క గ్రూప్ నోటిఫికేషన్ వచ్చింది. కానీ ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో మాత్రం ఏడాదిలోనే భారీగా ప్రకటనలు కొనసాగిస్తున్నారు అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తంగా చూస్తే ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ విధంగా ఇస్తున్నారు. 9 ఏళ్ల నుంచి మరి ఒక్క నోటిఫికేషన్ ఎలా పడింది అంటూ కూడా ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నారు. అలాగే ఏడాదిలో 80,000 పోస్టుల భర్తీకి
నిర్దేశాలు చేశారు. కానీ వీటిలో టీఎస్పీఎస్సీ భర్తీ చేసిన కొలువులు 25,000 అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఒక్క నోటిఫికేషన్ భర్తీ చేయడానికి ఏళ్ళు గడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఏడాది కాలంలో భారీగా భర్తీ చేయడం సాధ్యమేనా అంటూ ఏళ్ల తరబడి చేయలేనటువంటి పనులన్నీ కూడా ఆ యొక్క నోటిఫికేషన్స్ ఒక్కటి మాత్రమే రిలీజ్ చేశారు. కానీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఒక్క ఏడాదిలోనే ఇన్నిగానం ప్రకటనలు చేస్తున్నారు, భారీగా ప్రకటనలు చేసేస్తున్నారు. ఇవన్నీ సాధ్యమేనా అసలు అంటూ కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారు. అయినా సరే టీఎస్పీఎస్సీలో రెగ్యులర్ సిబ్బందికి 83 రెగ్యులర్ సిబ్బంది చూసుకుంటే 83 మంది, మరో 23 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. 25,000 పోస్టుల భర్తీ ఈ సిబ్బందితో సాధ్యమేనా అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ నోటిఫికేషన్స్కి సంబంధించి అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అంటే ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు భారీగా ప్రకటనలు చేస్తున్నారు. మరి 9 ఏళ్ల నుంచి మాత్రం ఒకే ఒక నోటిఫికేషన్, అది ఎలా అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు ఇక్కడ. ఇక 2 సార్లు గ్రూప్ 1 రద్దుతోటి టీఎస్పీఎస్సీ అబాస్ పాలైపోయింది. ఇంకా ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నటువంటి నిరుద్యోగ యువత కూడా అంటూ కూడా ఇక్కడ యువత అయితే ఇంకా ప్రభుత్వంపై పూర్తిగా తిరగబడుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఇంకా కేసీఆర్ వల్లే టీఎస్పీఎస్సీ మొత్తం కూడా నిర్వీర్యమైందంటూ కూడా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటుంది సర్కార్ అన్నట్లుగా కూడా ఒక రకంగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నది ఏంటంటే విద్యార్థుల భవిష్యత్తు ఇది. వారి తల్లిదండ్రులు వారి కోసం ఎన్నో మరి త్యాగాలు చేసి వారు చదువుకొని ఉన్నత చదువులు చదివి పైకి వెళ్ళాలి, బాగా చదువుకోవాలి, మరి వారు ఒక స్థానంలో స్థిరపడాలి అని కలలుగన్నటువంటి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి రాత్రి పగలు కష్టపడి మరి నిద్రాగారాలు కష్టపడి చదువుకున్నటువంటి ప్రిపేర్ అయినటువంటి విద్యార్థులు ఎంతోమంది ఉంటారు. వాళ్ళందరి జీవితాలతో కూడా సర్కారు ఆట ఆడుకుంటుంది అంటూ కూడా కేసీఆర్ వల్లే ఈ టీఎస్పీఎస్సీ అంతా కూడా నిర్వీర్యం అయిపోయింది అంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. ఇంకా అలాగే దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ అయితే మిగతా మొత్తం కూడా 3rd పేజీలో ఇచ్చారు. మొత్తంగా కొలువులు అయితే ఒకప్పుడేమో 9 ఏళ్ల నుంచి ఏం చేయలేరు, ఒకేసారి ఒక ఎలక్షన్స్ ఉన్న మూమెంట్లో మాత్రం 1 ఇయర్లోని ఇవన్నీ ప్రకటనలు, భారీ ప్రకటనలు, మళ్ళీ దాంట్లో కూడా ఏదో ఒకటి అవకతవకలు పెట్టడం, మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేయడం, మళ్ళీ ఇంకొకటి ఆశ చూపించడం, ఇలా కంటిన్యూ అవుతుంది తప్పితే ఎక్కడ కూడా మరి నిరుద్యోగులు కానీ యువత కానీ మరి ఉద్యోగులు కానీ ఎవ్వరు కూడా దీనివల్ల మరి యూజ్ అయిన దాఖలాలు అయితే ఎక్కడ కూడా కనిపించట్లేదు అన్నట్లుగా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే మరొక వార్త చూస్తే మోదీతో వేగేది ఎలా అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. చూద్దాం. 19 మంది ఖలిస్తానీల ఆస్తుల జప్తు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ప్రధాని మోదీ కూడా ఇక్కడ ఉన్నారు. కెనడా భారత్ వివాదం సంకటంలో అగ్రదేశాలు ఉన్నాయి అంటూ కూడా మోదీతో వేగేది ఎలా అంటూ కెనడా అలాగే భారత్ రెండు కూడా వివాదాలకు ధోరణి కల్పిస్తున్నటువంటి సంకటంలో అగ్రదేశాలు ఉన్నాయంటూ కూడా ఇచ్చారు. రాజకీయ భౌగోళిక అవసరాల దృష్ట్యా భారత్కు ప్రాధాన్యమిస్తున్నటువంటి తప్పని పరిస్థితి అంటూ కూడా మోదీ నిరంకుశ వ్యవహార శైలిపై పెరుగుతున్నటువంటి ఆందోళన మరోవైపు అంటూ ఇచ్చారు. అలాగే తేల్చుకోలేని స్థితిలో ప్రపంచ నేతలు కూడా ఉన్నారు అంటూ కూడా మోదీ చెప్తున్నది. అసలు ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ప్రపంచ దేశాల నేతలు కూడా ఉన్నారు. అలాగే ఇటు కెనడా ఇటు భారత్ రెండు కూడా కొంత సందిగ్ధంలో ఉన్నాయి. రెండు సంకటంలో అనే అగ్రదేశాలు కూడా ఉన్నాయి, అగ్రనేతలు కూడా ఉన్నారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ట్రూడో ఆరోపణలు నిజమని కనుక తేలితే కనుక నిశ్శబ్దాన్ని వీడే అవకాశం ఉంటుంది. పరిస్థితిని విశ్లేషిస్తూ న్యూయార్క్ టైమ్స్, ఫైనాన్షియల్ టైమ్స్తో వ్యాసాలు చేస్తున్నారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే 19 మంది ఖలిస్తానీల ఆస్తులు జప్తు చేశారు అంటూ ఉపా కింద ఎస్ఐఏ చర్యలు, నిజ్జార్ హత్యపై అమెరికా నుంచే కెనడా లీక్స్ ఉన్నాయంటూ న్యూయార్క్ టైమ్స్ బంధువులు మేం క్షేమం, కెనడాలోనే తెలుగు వారు ఉన్నారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. మొత్తంగా అయితే న్యూయార్క్ టైమ్స్ బంధువులు మేమంతా క్షేమంగా ఉన్నామంటూ కూడా చెప్పడం జరుగుతుంది. కానీ అక్కడ ఏం జరుగుతుంది అనే దానిపై ప్రధాని మోదీ మొత్తంగా 19 మంది ఖలిస్తానీల ఆస్తులని కూడా జప్తు చేసినటువంటి పరిస్థితి కూడా అక్కడ కొనసాగుతుంది అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. సో మొత్తంగా అయితే అన్ని క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి 2nd పేజీలో ఇచ్చారు. మొత్తం చూసుకుంటే కెనడా భారత్ వివాదంలో ఉన్నాయనేది అయితే మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా ఏ క్షణంలోనైనా కవిత అరెస్ట్ అవ్వచ్చు అనే దానికి సంబంధించి మనం ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూసినట్లయితే చూద్దాం. దానికి సంబంధించి ఏం డీటెయిల్స్ ఇచ్చారు. 45 కోట్ల అంటే ఆమెతో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు కూడా ఉచ్చు బిగిస్తుంది అంటూ ఈడీ అధికారులు చెప్పడం జరుగుతుంది. ఇంకా అలాగే 45 కోట్లు తరలించినట్లు దర్యాప్తు సంస్థల ముందు అంగీకరించినటువంటి కవిత
కవిత పిఏ అశోక్ ఎవరైతే ఉన్నారో 45 కోట్లు తరలించినట్లు కూడా దర్యాప్తు సంస్థల ముందు ఒప్పుకున్నారు, అంగీకరించారు కవిత పిఏ అశోక్. అలాగే ఇంకా దీని ద్వారా అశోక్ ఇంకా అలాగే ముత్తా గౌతమ్ అప్రూవర్లుగా మారి కీలక సమాచారం ఇచ్చారు. శరత్ చంద్రారెడ్డి, ఎంపీ మాగుంట, దినేష్ అరోరా, అలాగే అరుణ్ రామచంద్ర పిళ్ళై చుట్టూ కూడా కవిత వ్యవహారాలు తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే కవితను అరెస్ట్ చేశారని శనివారమే చెప్పినటువంటి రేవంత్ ఎలాగైనా సరే ఖచ్చితంగా ఇది ఎంత దాయాలనుకున్నా సరే, ఏం చేయాలనుకున్నా సరే ప్రస్తుతానికైతే అవన్నీ కూడా జరగవు. ఎక్కడికక్కడ అన్నీ కూడా బట్టబయలు అవుతూ ఉన్నాయి, బయటకు వస్తూ ఉన్నాయి ఒకరి ద్వారా. ఖచ్చితంగా దీని వెనక పెద్ద కుంభకోణమే ఉంది. కాబట్టి ఖచ్చితంగా కవిత అరెస్ట్ అవ్వడం జరుగుతుంది అంటూ మనకి ఇక్కడ రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను ఈడీ విచారణకు పిలిచి అరెస్ట్ చేసి కనీసం 2 నెలలైనా జైల్లో పెట్టి ఎన్నికల్లో గెలవాలన్న కొత్త డ్రామాకు కేసీఆర్ అలాగే ప్రధాని మోదీ కలిసి తెరలేపారు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా అయితే ఇంకా ఆమెను ఎలాగైనా సరే ఒక 2 రోజులు మళ్ళీ ఇవన్నీ ఒక ఎత్తేసి మళ్ళీ ఈమెను ప్రజల్లోకి లాగి మళ్ళీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసి ఒక 2 నెలలైనా జైల్లో ఉంచి ఎలక్షన్ మూమెంట్లో ఖచ్చితంగా సానుభూతి పొంది మళ్ళీ ఎలక్షన్లో మళ్ళీ పార్టీలో ముందుకు రావాలని, గెలవాలని ప్రధాని మోదీ అలాగే సీఎం కేసీఆర్ ఇద్దరు కూడా లేపుతున్నారు దీనికి అంటూ కూడా ఇటు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. సో ఇంకా రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారు అనేది మనం చూస్తే ఇదంతా కూడా ఒక డ్రామాగా ప్రధాని మోదీ అలాగే కేసీఆర్ కలిసి తెరలేపారు. ఎన్నికల్లో గెలవడానికి కన్న కూతురిని కూడా జైలుకు పంపించడానికి కేసీఆర్ సిద్ధమయ్యారు అంటూ కవితను అరెస్ట్ చేస్తే వచ్చే సానుభూతితో ఎన్నికల్లో గెలుస్తామని కేసీఆర్ భావిస్తున్నారు. కానీ ఏ తప్పు చేయకుండా శిక్ష పడితేనే సానుభూతి ఉంటుంది. కానీ తప్పు చేసిన వాళ్ళు శిక్ష పడితే అది సానుభూతి ఎలా అవుతుంది? ప్రజలంతా పిచ్చోళ్ళు కాదు కదా, ప్రజలు ఎవరికి ఎలా తీర్పు ఇవ్వాలో ప్రజలకు అందరికీ కూడా తెలుసు కదా అంటూ కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి కానీ ఏ తప్పు చేయకుండా శిక్ష పడితేనే సానుభూతి వస్తుంది. కవితను అరెస్ట్ చేసే వారికి అదొక పెద్ద డ్రామాగానే తెలంగాణ ప్రజలు భావించాలి అంటూ కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ తెలుసు కవితమ్మ లిక్కర్ స్కామ్లో మెయిన్ A1గా ఉన్నారు అనేది కూడా మనకి ఇక్కడ తెలుసు ప్రజలందరికీ అంటూ కూడా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. చీఫ్ ఇంకా రేవంత్ రెడ్డి కూడా అనేక వ్యాఖ్యలు చేశారు. వాటన్నిటికి సంబంధించి డీటెయిల్స్ అయితే మనకి 10th పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. అలాగే ఇంకా మరొక వార్త మనం చూస్తే డ్రగ్స్ కేసులో మరో దర్శకుడు రచయిత అరెస్ట్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఆల్రెడీ నిన్న మాదాపూర్లోని హీరో నవదీప్ని కూడా ఆయన క్వశ్చన్ చేయడం మీడియా అధికారులు ప్రశ్నించారు ఒక 6-7 గంటల పాటు. ఇంకా ఆయన కూడా ఖచ్చితంగా అంగీకరించారు. ప్రస్తుతానికైతే ఆయన మొబైల్ డేటా మొత్తం కూడా డిలీట్ చేసేసి మొబైల్ కూడా వెళ్లకుండా ఉన్న నేపథ్యంలో ఆయనపై ఇంకా ఆధారాలు ఎక్కువగా సేకరించే అవకాశం దొరికింది. కాబట్టి ఖచ్చితంగా ఆయన అంగీకరించారు. సో ప్రస్తుతానికైతే ఆయనకి మరొక ఛాన్స్ ఇచ్చారు. మళ్ళీ ఈడీ అధికారులు కాల్ చేసి పిలిచినప్పుడు రావాలి విచారణ కన్నప్పుడు ఓకే అని చెప్పేసి ఆయనను విడిచిపెట్టడం కూడా జరిగింది. అంతకుముందు చూసుకున్నట్లయితే ఆయన పరారీలో ఉన్నారు. ఇప్పుడు చూస్తే మళ్ళీ ఒక డ్రగ్స్ కేసులో మరొక దర్శకుడు రచయిత కూడా అరెస్ట్ అయ్యారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. మాదాపూర్లో చిక్కిన వాసు వర్మ, పృథ్వీకృష్ణ 70 గ్రాముల కొకైన్ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇక ముంబైకి చెందినటువంటి ఈవెంట్ ఆర్గనైజర్ వద్ద వీరిద్దరూ డ్రగ్స్ తీసుకుంటున్నట్లు గుర్తించారు ఈడీ అధికారులు. అలాగే ఇప్పటికే 2 నిర్మాతలు, డైరెక్టర్స్ అరెస్ట్. నవదీప్ను ప్రశ్నించిన నార్కోటిక్ అధికారులు అంటించారు. అతనికి 81 మందితోటి అనుమానాస్పద లింకులు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది నవదీప్కి. అలాగే ఇంకా నేడు కలహర్ రెడ్డికి అలాగే రవి సూర్యల విచారణ జరుగుతుంది. విచారణ అనంతరం తదుపరి నిర్ణయాలు వెల్లడిస్తామంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే మరొకటి చూస్తే వేగం ప్రగతి చిట్టా పట్టాలంటూ మనకి ఇచ్చారు. మరో 9 వందే భారత్లు 11 రాష్ట్రాలకు ప్రయాణం ఉంటుంది అంటూ ప్రారంభించిన ప్రధాని మోదీ అంటూ కూడా ఇచ్చారు. ఇక వందే భారత్ రైలు ప్రయాణించే వారికి, దూర ప్రాంతాలకు ప్రయాణించే వారికి ఇది ఎక్కువగా వెసులుబాటు కలిగి ఉంటుంది అనేది కూడా తెలుస్తుంది. చాలా 8 అవర్స్ పట్టేది 4 అవర్స్ అలా పడుతుంది. కాబట్టి ఇది చాలా మందికి మరి వేగం ప్రగతి అనేది వందే భారత్ అనేది చాలా వరకు బెటర్గా ఉంది అంటూ కూడా పలువురు ప్రశంసిస్తున్నారు. ఇది మాత్రం అందరికీ కూడా యూజే అవుతుంది వందే భారత్ రైలు అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక మరొక వార్త మనం చూసినట్లయితే
వెలుగు దినపత్రిక చూద్దాం. వెలుగు దినపత్రిక చూస్తే మనకి బడా గణేష్ దర్శనానికి కిలోమీటర్ లైన్ ఉంది అంటూ ఇచ్చారు. అంటే ఖైరతాబాద్ ఉండొచ్చు మాక్సిమం. ఓకే. ఎగ్జాక్ట్‌లీ ఖైరతాబాదే ఉంది. ఇక బడా గణేష్‌ని చూడడానికి 1 కిలోమీటర్ మేర అంటే ఇంకా 28థ్ లాస్ట్ నిమజ్జనం డేట్ కాబట్టి అప్పటి వరకు కూడా ఉంచుతారు కాబట్టి మరి యొక్క ఖైరతాబాద్ గణేష్ అంటే చాలా మంది కూడా ఎంతో మంది ఫేమస్ దేశాల నుంచి విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ గణేష్‌ని దర్శించుకునేవారు చాలా మంది ఉంటారు కాబట్టి ఇది ఎంతో అత్యంత ప్రాధాన్యతమైనటువంటి గణేష్ ఖైరతాబాద్ గణేష్ అంటే ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ఉన్న అన్నిట్లకెల్లా కూడా ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది కాబట్టి ఇంకా ఇప్పుడు జన సంద్రోహం చూసినట్లయితే మనం గణేష్ని దర్శనానికి కనీసం కిలోమీటర్ పైననే లైన్ ఉంది ఆయనను దర్శించుకోవడానికి. అంతటి క్యూ ఉంది ఇక్కడ, అంతటి భారీ బందోబస్తు నడుస్తుంది అక్కడ. అంతా కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటన కూడా జరగకుండా చాలా మరి బందోబస్తులు ఏర్పాటు చేశారు. ఇక ప్రజలకు కూడా అక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాటర్ ఫెసిలిటీ అన్నిటిని కూడా పెట్టారు. పోలీస్ శాఖ అంతా కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంది. ఇంకా ముఖ్య నేతలు ఎవరైతే ఉంటారో పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ప్రతి ఒక్కరు ఇక్కడ నుంచే కాదు విదేశాల నుంచి కూడా అందరు కూడా వచ్చి మరి ఖైరతాబాద్ గణేష్ని దర్శించుకోవడం చాలా ఆనవాయితీ అనమాట. అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వస్తుంటారు. సామాన్య ప్రజలు కూడా వచ్చి అక్కడ దర్శించుకోకపోయినా అట్లీస్ట్ చూడడానికి కూడా వచ్చే వాళ్ళు ఎంతో మంది ఉంటారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి ఆ జన సంద్రోహం అంతటిని కూడా మనకి ఇక్కడ ఒక పిక్ రూపంలో కూడా చూపిస్తున్నారు, ఇమేజ్ రూపంలో. అది కూడా మనం గమనించవచ్చు. మొత్తంగా అయితే ఇంకా అక్కడంతా కూడా ట్రాఫిక్ ఆంక్షలు అన్ని కూడా ఇప్పటికే విధించేశారు అని కూడా తెలుస్తుంది. సో కొన్ని రూట్స్ కూడా మళ్ళిస్తారు. ఇక 28 నిమజ్జనం రోజు అయితే మాత్రం ఇంకా మామూలుగా ఉండదు. అక్కడంతా కూడా చాలా కోలాహలంగా ఉంటుంది. ఇంకా అందరు కూడా మరి డప్పు చప్పుళ్లతోటి మేళతాళాలతోటి అందరు కూడా రకరకాల డ్యాన్స్లతోటి ఊరేగింపుగా మరి ఖైరతాబాద్ వినాయకుడిని తీసుకెళ్లడం జరుగుతుంది. ఇంకా అందరు కూడా అక్కడ అధికారులు అందరు కూడా అక్కడ చాలా పకడ్బందీ చర్యలతోటి ఉంటారు అనేది కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. వెలుగు దినపత్రికలో మనకి ప్రధానంగా ఫస్ట్ హెడ్లైన్ అంటే మనకి ఖైరతాబాద్ గణేష్ కి సంబంధించి ఇచ్చారు. సో అలాగే ఇంకా మరొక వార్త మనం చూస్తే ఓటర్లకు ఎన్నికల కానుకలు అంటూ ఇచ్చారు. యూత్ కు డ్రైవింగ్ లైసెన్స్లు ఆ తర్వాత చూస్తే స్పోర్ట్స్ కిట్లు జాబ్ మేళాలు ఇంకా యూత్ కి చూసుకున్నట్లయితే అంటే ఓటర్లకు ఎన్నికల కిట్స్ అండ్ కానుకలు అంటే గిఫ్ట్స్ లాగా ఇస్తారు అనేది. యూత్ అయితే వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు, ఇంకా స్పోర్ట్స్ కిట్స్ జాబ్ మేళాలు ఇవన్నీ కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో దేనికి ఎవరిస్తున్నారు ఏంటి అనేది మనం గమనించినట్లయితే మహిళలకేమో కుట్టు మిషన్లు, అలాగే మహిళలకు చూసుకుంటే ఇంకా కుట్టు మిషన్లు, కుక్కర్లు, చీరలు, గోడ గడియారాలు, ఇంకా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటోళ్లకు సెల్ ఫోన్లు, ట్యాబ్లు, ల్యాప్టాప్లు ఇలా అన్ని కూడా ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్లు పంపిణీలో రూలింగ్ పార్టీ అంటూ ఇచ్చారు. ఇక అభ్యర్థులదే హవా. ఆ తర్వాత స్థానంలో బీజేపీ, కాంగ్రెస్ ఆశావాహులు కూడా ఉన్నారు అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. మొత్తంగా అయితే ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి ఓటర్లు ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఇంకా లేడీస్కి అయితే ఇంకా కుక్కర్లు, చీరలు, గోడ గడియారులు, అలాగే ఇంకా కుట్టు మిషన్లు, ఇంకా ఇంట్లో వాడుకునే సామాగ్రిలు, ఇలా రైస్ కుక్కర్స్ ఇలా అన్నీ కూడా మహిళలకు ఇవ్వడం, గిఫ్ట్స్గా ఇవ్వడం. ఇంకా యూత్కి జాబ్స్ గురించి ఎక్కువగా ఇవ్వడం, జాబ్ కార్డు ఇవ్వడం, అలాగే తర్వాత చూసే డ్రైవింగ్ లైసెన్స్లు ఇవ్వడం, ఇంకా స్పోర్ట్స్ కిట్స్ ఎక్కువగా యువతకి ఏదైతే ఎక్కువగా ఇష్టపడితే ఇలాంటివన్నీ కూడా ఇవ్వటం. ఇంకా కొంతమందికి అయితే మేము అభ్యర్థులు ఎవరైనా ఉంటే, విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ల్యాప్టాప్స్, ఇంకా సిస్టమ్ కంప్యూటర్స్ ఇలాంటివన్నీ, ట్యాబ్స్ ఇలాంటివన్నీ కూడా ఇస్తూ ఈ అభ్యర్థులందరూ కూడా ఇదే హవా కొనసాగిస్తున్నారు. ఇంకా ఆ తర్వాత స్థానం చూస్తే బీజేపీ, కాంగ్రెస్ ఈ సవాళ్ళు కూడా ఇదే స్థానంలో ఉన్నారు అనేది మనకి ఇచ్చారు. అలాగే మరొక వార్త చూస్తే మనం ఇంకా తెలంగాణలో కూడా గెలుస్తాం అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంతకుముందు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏంటి అంటే ఆల్రెడీ ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఇలాంటి వాటన్నిటిలో కూడా ఖచ్చితంగా గెలుస్తాం. కానీ ఇప్పుడు తెలంగాణలో కూడా గెలుస్తాం అంటూ కూడా రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. ఇంతకుముందు మనం ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూసినట్లయితే మనకి తెలంగాణలో కూడా గెలవచ్చు కాంగ్రెస్ అని ఇచ్చారు. కానీ ఇంకా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లో ఖచ్చితంగా గెలుస్తామని చెప్పారు. ఇప్పుడు మాత్రం మనకి వెలుగు దినపత్రికలు అయితే ఖచ్చితంగా చెప్పేస్తున్నారు తెలంగాణలో కూడా గెలుస్తాం అంటూ చెప్పేస్తూ ఉన్నారు. జస్ట్ కొంచెం మార్ఫింగ్ అంతే. అలాగే తర్వాత మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లో ఖచ్చితంగా వచ్చే ఏడాది మేమే అంటూ రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్తూ ఉన్నారు. రాజస్థాన్ లో విజయానికి దగ్గరగా ఉన్నామంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా 3rd పేజీలో మనం చూడొచ్చు.
అలాగే ఇంకా మరొక వార్త మనం చూద్దాం. ఇక రెడ్లకే విలువిస్తారా అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్. మాకు ప్రాధాన్యం ఏది అంటూ కాంగ్రెస్ పార్టీ బీసీ లీడర్ ఫైర్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ ఒకటి గమనించవచ్చు. ఎక్కువగా రెడ్డి కులానికి సంబంధించి విలువలు ఇస్తారా, మరి మాకు ఇవ్వరా అంటూ మాకు ప్రాధాన్యత మాకు ప్రాధాన్యత ఏది, మాకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు అంటూ కాంగ్రెస్ పై పార్టీ బీసీ లీడర్ల ఫైర్ అంటూ ఇచ్చారు. టిక్కెట్లపై రాహుల్ ఖర్గే వద్ద తేల్చుకునేందుకు రెడీ అవుతున్నటువంటి బీసీలు సర్వేలు సాకులు చెప్పి బీసీలకు టికెట్లు తగ్గించే కుట్ర చేస్తున్నారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక సీనియర్లను కూడా పక్కన పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ కూడా మాట ప్రకారం 34 సీట్లు బీసీలకు కేటాయించాల్సింది అంటూ కాంగ్రెస్ టీం ఓబీసీ లీడర్ల సమావేశంలోని నేతలంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఖచ్చితంగా బీసీలను మాత్రం 34 సీట్లు బీసీలకు కేటాయించాల్సిందే మాట ఇచ్చారు కాబట్టి ఆ మాట ప్రకారం మీరు నడుచుకోవాలి అంటూ చెప్తూ ఉన్నారు. అలాగే సీనియర్లను కూడా పక్కన పడేసే అవకాశం ఉంది కాబట్టి సీనియర్లు ఖచ్చితంగా ఉండాల్సిందే అంటూ కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీపై బీసీ లీడర్లు ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. మరిన్ని డీటెయిల్స్ అని మనం 3rd పేజీలో గమనించవచ్చు. సో అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే 9 ఏళ్లలో 9 లక్షల కోట్లు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. కేంద్రం తెలంగాణకు ఇచ్చింది అంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. కిషన్ రెడ్డి చెప్తున్నది ఒకటి, రాష్ట్రంలో 31,000 కోట్లతో రైల్వే పనులు రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది అంటూ కూడా కిషన్ రెడ్డి చెప్తున్నారు. 9 ఏళ్లలో 9 లక్షల కోట్ల రూపాయలను కిషన్ రెడ్డి మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వడం జరిగింది అంటూ కిషన్ రెడ్డి స్పష్టం చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా కేంద్రం నుంచి తప్పిదాలు జరగలేదు, ప్రతి ఒక్కటి కూడా అన్ని నిధుల రూపంలో మంజూరు చేస్తూనే ఉన్నాం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. రాష్ట్రంలో 31,000 కోట్లతో రైల్వే పనులు కూడా చేపించాం, అలాగే రాష్ట్ర అభివృద్ధికి కూడా కేంద్రం కట్టుబడి ఉంది. అలాగే కాచిగూడ టు యశ్వంతపూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభించిన నేపథ్యంలో అక్కడ కిషన్ రెడ్డి ప్రస్తావించినటువంటి మాటలు అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. మొత్తంగా అయితే ఈ రోజు మనం ఏ పేపర్లో చూసినా కూడా తెలంగాణలో కూడా మేము గెలుస్తామంటే ఇటు కాంగ్రెస్ నేతలు, ఇంకా ఓటర్లకు ఎన్నికల నేపథ్యంలో ఇంకా అన్ని పార్టీల వారు కూడా గిఫ్ట్స్ రూపంలో ఎక్కువగా మహిళను, యువతను, అలాగే యూత్ని ఎక్కువగా అందరినీ కూడా ఆకర్షించడం, వారికి గిఫ్ట్ రూపంలో చూపించడం. ఇక్కడ బీసీలు అయితే ఖచ్చితంగా మాకు ఇవ్వాలి, రెడ్డి క్యాస్ట్కి ఎక్కువ ఇస్తారా, మాకు ఇవ్వాలి అంటూ ఇచ్చారు. ఇంకా త్వరలోనే కవిత కూడా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా అరెస్ట్ కావచ్చు అంటే మరొక దగ్గర ఇచ్చారు. ఇంకా తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుంది అంటూ అడ్డంకులు దాటుకొని కూడా ఇటు బాబుని విడుదల చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ రకరకాల న్యూస్లతో మాత్రం 2 పేపర్స్ లో కూడా సేమ్ యాజ్ గా ఇచ్చారు. సో ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.